Hey guys, namaste and welcome to Hit TV. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది. అది పాత ముచ్చటే. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. లెక్కలు తేల్చుకోలేకపోతున్నారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కొందరు సలహా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసునని, అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానా అని ప్రశ్నించారు. ఇక కొందరు 50 తీసుకోండి 60 తీసుకోండి అంటున్నారని, పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ తెలిపారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మనం 3వ వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను 2 సీట్లను ప్రకటిస్తున్నానని, రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకుండా 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించిన వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశాడు అంబటి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. सक्कू सक्केंद्र सक्कू सक्कू बाय 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 बायेंद्र भार्गव हाय बाय గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.